హలో ఎవ్రీవన్, లూప్స్ ఎలా వర్క్ అవుతున్నాయి అని తెలుసుకోవాలి అంటే ప్యాటర్న్స్ పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి. అలా ఫస్ట్ బేసిక్ ప్యాటర్న్ ఇది ఎలా రాయాలో నేను చెప్తాను. ఫస్ట్ నేను కోడ్ రాస్తా, తర్వాత అది ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది బేసిక్ సింటాక్స్ ఇన్ జావా. లాజిక్ తెలిస్తే ఏ లాంగ్వేజ్ అయినా రాయొచ్చు. పర్సనల్గా నేను జావాలో కాంపిటేటివ్ కోడింగ్ చేస్తాను కాబట్టి ఐ పర్సనల్లీ ప్రిఫర్ జావా. ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. దీంట్లో ఇప్పుడు ఫస్ట్ ఫర్ లూప్ అనేది రోస్ ప్రింట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకా సెకండ్ ఫర్ లూప్ వచ్చేసి మనకి కాలమ్స్ ప్రింట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఫస్ట్ ఫర్ లూప్ రోస్, సెకండ్ ఫర్ లూప్ కాలమ్స్. ఈ వేలో ఇది ప్రింట్ అవుద్ది. సో ఫస్ట్ ఫర్ లూప్ రోస్, సెకండ్ ఫర్ లూప్ కాలమ్. కానీ ఈ రెండింటిని మనం ఎలా కనెక్ట్ చేసి స్టార్ని ప్రింట్ చేస్తున్నాం అనేది పాయింట్. ఇప్పుడు మనం ఇక్కడ కనెక్ట్ చేసాం, కానీ ఇది మీకు ఇంటర్నల్గా ఎలా వర్క్ అవుతుందో తెలియాలంటే లెట్స్ అనలైజ్ ఎవ్రీథింగ్. i ఈక్వల్ టు 0, i లెస్ దాన్ n. i అనేది 0 నుంచి ఇక్కడ 1కి ఇంక్రిమెంట్ అయ్యింది, కానీ ఇంక్రిమెంట్ అయింది. తర్వాత నెక్స్ట్ లైన్ కొద్దాం. ఫర్ j ఈక్వల్ టు 0 అని ఉంది, అంటే j ఈక్వల్ టు 0 ప్లేస్లో j లెస్ దాన్ n. j ప్లస్ ఇక్కడ j అనేది 1కి ఇంక్రిమెంట్ అయింది. తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్, అంటే i 0 ఉన్నప్పుడు j 0 ఉన్నప్పుడు మనకి ఏం ప్రింట్ అవ్వాలి? స్టార్. సో ప్రింట్ చేసాం. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఈ ఓపెన్ బ్రేసెస్ నుంచి ఈ క్లోజ్డ్ బ్రేసెస్ వరకు ఫస్ట్ దీంట్లో ఉన్నది ఇంటర్నల్గా అంతా రన్ అవ్వాలి. తర్వాతనే మనకి నెక్స్ట్ లైన్కి వెళ్ళి మళ్ళీ ఇంకొక రో అనేది ప్రింట్ అవుద్ది. అంటే ఫస్ట్ రోలో ఉన్న ప్రతి ఒక్క కాలం అనేది ప్రింట్ అవ్వాలి. సో ఫస్ట్ రో ఏంటి? i ఈక్వల్ టు 0. 0లో ఉన్న j ఈక్వల్ టు 0th కాలం, j ఈక్వల్ టు ఫస్ట్ కాలం, j ఈక్వల్ టు సెకండ్ కాలం, j ఈక్వల్ టు థర్డ్ కాలం, j ఈక్వల్ టు ఫోర్త్ కాలం. ప్రతి ఒక్క కాలంలో ప్రతి ఒక్కటి స్టార్ అనేది ప్రింట్ అవ్వాలి. ఓకే, గాట్ ఇట్. అర్థం కాకపోతే ఇంకో రోజు చూద్దాం, పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఈ స్టార్ వరకు ఇదంతా ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఎల్ఎన్ అంటే నెక్స్ట్ లైన్ అని అర్థం. సో ఏమవుతుంది? ఇది నెక్స్ట్ లైన్కి వస్తుంది అనమాట. నెక్స్ట్ లైన్. అప్పుడు నెక్స్ట్ లైన్లో మనకి ఐ వాల్యూ ఎంతకి ఇంక్రిమెంట్ అయింది? 1కి ఇంక్రిమెంట్ అయింది. అంటే ఏంటిది? i ఈజ్ ఈక్వల్స్ టు 1 అని అర్థం. అది లెస్ దెన్ n. నెక్స్ట్ i ప్లస్ ఇక్కడ i ఈక్వల్ టు 2కి పోతుంది. 2కి ఇంక్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ i ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు మళ్ళీ j ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు స్టార్, j ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు స్టార్, j ఈక్వల్ టు 2 ఉన్నప్పుడు స్టార్, j ఈక్వల్ టు 3 ఉన్నప్పుడు స్టార్, j ఈక్వల్ టు 4 ఉన్నప్పుడు స్టార్. నెక్స్ట్ i ఈక్వల్ టు 2 ఉన్నప్పుడు మళ్ళీ స్టార్. ఈ బేసిక్ ప్యాటర్న్ అనేది ప్రింట్ అవుతుంది. కానీ మీకు ఇంకా అర్థం అవ్వలేదు అంటే నేను ఇంకొక రకంగా రాస్తాను. జస్ట్ లుక్ ఎట్ దిస్. ఇదే కదా మన బేసిక్ లాజిక్ పార్ట్. సో ఇప్పుడు i ఈజ్ ఈక్వల్స్ టు 0 అని రాసుకున్నాము అనుకో. అప్పుడు j ఈక్వల్ టు ఏమేమి వస్తాయని చెప్పాను? 0 1 2 3 4. నెక్స్ట్ లైన్ కట్టుకొని ఈజీగా అర్థం అవ్వడానికి ఐ షో యూ. i ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉన్నప్పుడు j ఈక్వల్ టు ఏమేమి వస్తాయి? 0 1 2 3 4. నెక్స్ట్ i ఈజ్ ఈక్వల్స్ టు 2 ఉన్నప్పుడు j ఈక్వల్ టు 0 1 2 3 4. i ఈక్వల్ టు 3 ఉన్నప్పుడు j ఈక్వల్ టు 0 1 2 3 4. i ఈజ్ ఈక్వల్స్ టు 4 ఉన్నప్పుడు j ఈక్వల్ టు 0 1 2 3 4. ఇప్పుడు మనం ప్రింట్ చేయడానికి నేను ఏం చెప్పాను? i అంటే రోస్, j అంటే కాలం కదా. అంటే 0 1 2 3 4, 0 1 2 3 4. ఇవన్నీ ఏంటి? i. ఇవన్నీ ఏంటి? j. ఇప్పుడు i ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉంది, అంటే j ఈక్వల్ టు 0. i 0 ఉన్నప్పుడు j 0 ఉన్నప్పుడు ఏం ప్రింట్ అవ్వాలి? స్టార్. i 0 ఉన్నప్పుడు j 1 ఉన్నప్పుడు స్టార్, i 0 ఉన్నప్పుడు j 2 ఉన్నప్పుడు స్టార్, i 0 ఉన్నప్పుడు j 3 ఉన్నప్పుడు స్టార్, i 0 ఉన్నప్పుడు j 4 ఉన్నప్పుడు స్టార్. అలా ఇవన్నీ స్టార్స్ కూడా ప్రింట్ అవుతాయి. ఓకే, గాట్ ఇట్. మనం ఫాలో అవ్వాల్సిన 3 బేసిక్ స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్. ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే ప్రాక్టీస్ అనే పేపర్. ఇప్పుడు నేను ఏదైతే చేశానో ప్రతి ఒక్కటి కూడా మళ్ళీ మీరు పేపర్ వర్క్ చేయాలి. పేపర్ మీద ప్యాటర్న్ రాయండి, కోడ్ రాయండి, లాజిక్ని డ్రై రన్ చేయండి, స్టార్స్ ఎలా ప్రింట్ అవుతున్నాయి అనేది అర్థం చేసుకోండి. సో ఇలా చేస్తే మీకు పర్ఫెక్ట్గా గుర్తుంటాయి. ఫస్ట్ స్టెప్ మీరు చేయాల్సింది ఏంటి? ప్రాక్టీస్ ఆన్ ఏ పేపర్. ఇది అనేది చాలా గుడ్ హ్యాబిట్. ఎందుకంటే మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తే మీకు లాజిక్ తొందరగా స్ట్రైక్ అవుద్ది. మీరు ఇది అనేది ఈ ప్యాటర్న్స్ అనేటివి బేసిక్ థింగ్స్, కానీ ఫర్దర్గా చాలా పెద్ద పెద్ద కోడ్స్ ఉంటాయి. అవన్నీ కూడా మీకు తొందరగా స్ట్రైక్ అవ్వాలి, తొందరగా అర్థం అవ్వాలి అంటే ఖచ్చితంగా పేపర్ మీద ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత డ్రై రన్ చేయండి. డ్రై రన్ ది లాజిక్. మీరు ఏదైతే పేపర్ వర్క్ చేస్తారో, ఏదైతే కోడ్ ఎలా చేద్దామని అనుకుంటారో, తర్వాత కోడ్ కూడా రాస్తారు కదా, అర్థమైంది. దాన్ని మీరు డ్రై రన్ చేయాలి. అంటే లైన్ టు లైన్ ఇంటర్నల్గా ఎలా వర్క్ అవుతుంది, నా సిస్టంలో ఈ లైన్కి ఏం ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ లైన్ అది ఎలా వర్క్ అవుతుంది, డ్రై రన్ చేయండి లాజిక్. డ్రై రన్ చేస్తే ఒకవేళ మీరు మిస్టేక్ కోడ్ పర్ఫెక్ట్గా నేను ఇలానే ఈ కోడ్ కరెక్ట్ అని మీరు రాస్తారు, కానీ ఏమవుద్దంటే ఎప్పుడైతే మీరు కంపైలర్లో రన్ చేస్తారో అప్పుడు ఖచ్చితంగా మిస్టేక్స్ వస్తాయి. లాజికల్ మిస్టేక్స్ కానీ సింటాక్స్ మిస్టేక్స్ కానీ వస్తాయి. వాటిని ఓవర్కమ్ చేయాలంటే డ్రై రన్ చేయాలి. డ్రై రన్ చేస్తే ఎక్కడ నా కోడ్ అనేది స్టక్ అవుతుంది, ఎక్కడ రాంగ్ థింగ్ జరుగుతుంది నా సొల్యూషన్ రావడానికి అనేది మీకు తెలుస్తుంది. అప్పుడు ఏ మిస్టేక్స్ లేకుండా సిస్టంలో రన్ చేయగలుగుతారు. తర్వాత ఫైనల్, ఇప్పుడే చెప్పాను, రన్ ఇట్ ఆన్ ఏ ఆన్లైన్ కంపైలర్.
నేను కాంపిటేటివ్ కోడింగ్ కోసం నేను జావా చూస్ చేసుకున్నాను కాబట్టి జావా ఆన్లైన్ కంపైలర్. మీరు పర్సనల్గా C++ చూస్ చేసుకున్నా, పైథాన్ చూస్ చేసుకున్నా దానికి కంపైలర్స్, ఆన్లైన్ కంపైలర్స్ ఉంటాయి. గో సర్చ్ ఇట్ ఇన్ గూగుల్, డూ ఇట్. సో ఈ ప్యాటర్న్స్ ప్లేలిస్ట్లో దిస్ ఇస్ ద ఫస్ట్ ప్యాటర్న్. నెక్స్ట్ వీడియోలో యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ఇలాంటి ప్యాటర్న్స్. ఇంకా చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. మేబీ ఇట్ వుడ్ బి లైక్ 8 into 20. సో చాలా రకాల ప్యాటర్న్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అర్థమై ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. అర్థం అవ్వకపోతే ఎక్కడ అర్థం కాలేదో కామెంట్స్లో చెప్పండి. రివ్యూస్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.